అయిపోయింది మరి నా పిల్లం నా పేరు అక్కడ లగ్నమయ్యేటప్పుడు బిర్యానీ అత్తగారు లేకపోతే మందుకు మాటలు మాట్లాడు అన్నయ్యా అల్లన్న పది మంది దేవం ఏమని దొంగలు పంపించమా కూర్చొని పదార్థం తీసుకుపోయి నేను పరమతి దేవుడికి చూస్తా పెట్టు అన్నాయా మీద పెట్టుకొని
ఏడు నవల పాటు నాకు అవసరం లేదు మళ్ళీ తీసుకుపోయి మీ అన్న మళ్ళీ బ్రాహ్మణుల భద్రాలు 10 మంది దేవమ్మతోటి ఏమని మాటలు మాట్లాడుతున్నారు మళ్ళా ఏడుకు మరిగా లాభాలమును ఎందుకు మళ్ళీ మీద కోపమైపోతాడు అసలాని ఓ పేరు మీద Baba,
నీ ఆట ఎందుకు సాయిలు నిన్నయాలకు పెళ్ళి కాకపోయా నిన్నయాలకు లాగా కాకపోయా ఎదురుగా గొల్లలా పంట దాన్ని లెక్కలు దాని ధైర్యం చూడు దాని పత్రం చూడు ఎవరే 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 అదే నిన్నయాల పెళ్ళి కాలే 10 మంది లేవమ్మా పెళ్ళి కాలే అరమూడు గడిగలు ఆలే అత్త సెలవులు మామ సెలవులు బావల సెలవులు ఎవరి సెలవులు అదే అదే మనిషి 10 మనిషి లేవి అయితే అందరూ సెలవు తీసుకొని తల్లిగారికి ఉత్తమ పట్టి మరి తల్లిగారికి ఉత్తమ పట్టింది ఏమో అయితే తల్లిగారింటి కొత్త పోయిందేమో చాలంత వర్ణాలు సాగల బంగళలో పాలు చేసే కదనే ఆయన్నే మీ ఆయన మా ఆయన చేస్తాడే ఆయన్నే నీ మొగడాయే మరి మల్లయ్య 7 నాగల పదార్థం సాగల మంగళలో పాలు చేసే నిన్నయాలు తెలియాలి అది అమ్మగారికి పోతానంట 7 నాగల పదార్థం అని చెప్తా కదనే ఆయన పుణ్యం ఆయన పుణ్యాన్ని కాదే మరి ఎవరి పుణ్యాన్ని కలిగింది ఎవరి పుణ్యాన్ని కలగలే ఎవరి పుణ్యాన్ని కలగలే ఇదంతా నా పుణ్యాన్ని కలిగింది మా అమ్మ ఇట్లనే సొంతపాదం పెట్టుకొని పుట్టిన అవల మొక్కల్లానా నువ్వు సొంత పాదం పెట్టుకొని పుట్టిన విషయం నీకెట్లెక్కనే మా అమ్మ మా నాయన అనుకోని తిన్నా ఓహో అట్లనా అమ్మాటి చిన్నరాయే పొట్ట వన్నావు ఓట పోయింది
మేము అనేవాళ్ళు లెక్క కాదు. మన రకమై ఎన్నాళ్ళంటే 12 దినమై మన ఇంట్లో బలవాడు పని కాదు, మన బాట కాదు, మన ఇంట్లో బలం దాచేయడం, మన మొగలు బయట ఒక్కనాడన్న తల్లిగారి మన గుర్తు లేకపోయే కొమ్మలకు వచ్చి అడుగులు ఇస్తామంటే కొంప అంటే రాయే మన ఇల్లు, అది ఇల్లు మన ఇల్లు. ఈ కొమ్మలకు వచ్చి అడుగులు అడుగు పెట్టి బయటకు పెట్టలే పనిగా బాటగా చెప్పుడుగా సోపుడుగా లేదు. మనకు ఆకలి కావడం వచ్చే తిరిగే మళ్ళా 7 పదార్థం తీసుకుపోతాను ఇదంతా నా పిల్లలు నేను మా అమ్మని దొడ్డ పదం పెట్టుకుని పుట్టా నన్ను ఈ కొమ్మలకి వేయక ముందు ఏం లేకుండా ఈ కొమ్మలకు నన్ను ఎప్పుడైతే ఇచ్చిరో నన్ను ఎప్పుడైతే ఇచ్చిరో నేను పెద్దగానే ముందు వచ్చిన నేను లేక భగవంతు ఏం లేకుంటే మీరు అన్ని అయినాక మీరు వచ్చారు. అయితే నేను ఎప్పుడైతే కడపదలు ఖాళీ తిన్నా నేను మా అయ్యలో పోయాడు అయితే అట్లా కాదే చెట్లు రాజానా ఇప్పటిలా మక్కతనం పెట్టి ఇంత కూడా సంసారం అట్లా పోయిందని చెప్తున్నా. అట్లా పోయింది అట్లాగా దానికే తల్లి లేదు, దానికే తండ్రి లేదు, దానికే అన్నం లేదు, దానికే ఇది లేదు, దానికే పొరుగు లేదు. మనకు చెరువంత బలం ఉన్నారు కాలే మరి ఒకనాడన్న మరి మన అమ్మ మన నాయన రాలేదని మనం లోకపోయి ఎవరికి దానికంటే వచ్చి ఒక్కరు పోయి అవులమ్మకుందని మరి మనం వస్తూ రావాలి ఏ కాదు అని నడుస్తా. ఏమంటున్నా మన అమ్మ మన దగ్గర రాలేదంటే వచ్చేసారు 12 24 ఏళ్ళ దినమైంది మనకు ఎందుకు వచ్చిపోయింది. అందుకే వాళ్ళ సంసారం చేసుకుని చూడరేమో అది సరే ఓని వద్దంటలే ఎవరిని వద్దంటలే 7 నెలల పదార్థమైంది కానీ సరే మనం అప్పుడు పోయినాం మనం మొదటి 10 రూపాయలు లేవు. ఇప్పుడు మీ పుట్టాల ఇష్టం తప్పిపోయింది మీ ఇద్దరు మరి ఓడిచ్చింది అట్లా కాదు అది చిన్నగా పోతే పోయినాము దాన్ని ఓడిచింది 7 నెలల పదార్థం ఎందుకు పోయింది. అట్లా నా ఇద్దరు పంచాయతీ పెట్టాలి మనం ఈ మాట మీద వస్తాం నిన్ను అందరికీ వస్తాం మాట మాట ముంచుకున్నాము
కలిసి సోమనాల బాగాడ చెల్లెళ్ళకేమో నేర్చుకొని అమ్మవారు నెలకమ్మ అక్కడ ఇళ్ళకు అమ్మవారు నెలకమ్మ అక్కడ వండుకొని ఇష్టాలే నందకిష్టాలే రామ సంగతి వాళ్ళ సంగతి మరి ఇట్లా ఉన్నదమ్మా రామ 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 పెట్టుకొని అక్కడ అభియానాలు తీసుకున్నారు భుజాల మీద పెట్టుకొని కట్టేసిర్రు ఇంకనేమో అక్కడ మేత వేసిర్రు మీద పెట్టిర్రు ముఖవాదం చేసుకొని చెయ్యి శుద్ధి పట్టుకొని ముఖవాదం చేసుకొని బయట ఇంటి బంకులకు వచ్చిర్రు బయట ఇంటి బంకుల 6 రోజులు కాపులు కూర్చొని కాపులు మాట్లాడుకుంటే వస్తుందమ్మా ఆకలిలో కూర్చొని నెత్తుల మీద రుమాలు తీసుకొని మొక్కల మీద పెట్టుకొని పంపుదలు ఉన్నారే విరజలు ఉన్నారు నల్లని చెప్పి మామగారు అనుకున్నప్పుడు అమ్మవారు ఏమనుకున్నారమ్మా అమ్మవారి యొక్క స్థితిలాగా ఎవరలాగా గారికమ్మా మొగల్లానే దగ్గరనే రామ రామ మొగల్లానే దగ్గరనే రామ రామ మొగల్లానే దగ్గర
ఎప్పుడైతే మగలకు నమ్మ చెప్పుడే పూటకు చెప్పు నిరవగా మనల్ని ఎవరి వల్ల ఎర్రలా వాళ్ళే వెళుతున్నారు. అమ్మవారు వదలారే కన్నా ఎప్పుడు వెళ్ళే బారే ఎప్పుడు 10 రూపాయలు అనుకోవాలి కళ్యాణం ఇంటికోవాలి ఆడుకొని వాళ్ళకమ్మ ఇవని పక్కన పట్టుకొని అందరికీ అట్లయితే మరి ఏమనుకుంటున్నాను కనకాడికి వచ్చిన
నిమ్మి పట్టింది నడమల కాడికి వచ్చింది నడమల నిమ్మి పట్టింది ఇతల కాడికి వచ్చింది ఇతల నిమ్మి పట్టింది ఎత్తి కాడికి వచ్చింది ఇతల నిమ్మి పట్టిందమ్మా పొద్దున్నాక పాడి పిల్లలు రాత్రి నా భారం అలసి పుట్టిన భారం అనే వాళ్ళతో తాయి అంటున్నామ్మా మరి పట్టణలో మోటారు ఇట్లా మరి పొద్దుల సంసారం కాబట్టి నాడు శ్రీకారణ కాలబడి వద్దని మూసంపుగా కలగండి ఎట్టుకుని పట్టుకున్నానమ్మా వందలాది అక్కమ్మ చిత్రాలు కదరామా కళ్యాణి గంగమ్మ చెమ్మడుకునే బట్టి నాదా రామ రామో 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 వినిమోగం బట్టి రామ 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 వినిమోగం బట్టి ఏమదే నీ ఎవరా దిగా నీ అల్లకంటే అంతా మరి అంతా ఏమదే అంతా ఏమంటే పండుగ రాబడి లేవనంగు కొట్టకపోతే భయం అనుకుంటా నీకు గట్టెక్కి కొట్టాడు కొట్టవా కొట్టకపోతే భయమా కొట్టు దెబ్బ రాకుండా కొడితే మళ్ళా నీకు వచ్చినావు తిన్నావు ఏం చేయాలి అల్లపాటు తెల్లపాటు ఏం లేదా ఒక్కొక్కరు కథ చేస్తారు మేము మొత్తం మాట్లాడు రాయమని ఏమంటే ఒక్కొక్కరు లేపలేదు పొద్దుమే కొద్ది పడుకున్నావు మారే ముదిగాలు లేవారే కాపు కొడుకు ఇట్లా అందరు తగ్గకుండా కాపు కొడుకు ఇంట్లో ఇట్లా వండదు పొద్దు కింద పడ్డదు ముదిగాల మమ్మల్ని వాడే గైవలు తెప్పాలి వాడే ఏ మధ్య గండి దిగాలి లప్పదేయాలి గంటకెయ్యాలి గాయం దొక్కరాలి కాపు కొడుకు అబ్బాయి తెచ్చిపోతాడు మొదలు కొంచెం పడినావు నా అయ్యా పెద్దవాళ్ళు తిన్నావు మొదలు అన్నావు ఒకరోజు సమ్మడుతున్నదే మరి వాళ్ళు అనుకున్నావు వాళ్ళు అనుకోని మరి ముందు కొట్టి పట్టి అయిపోతుందా అయ్యా ఏం చేయాలి మరి అయితే ఇగో మీ తమ్మని మళ్ళీ కావా అంతే కదా మీ మల్లెల పనులు అసలు నేను కానా మంచిగా ఉండవు మరి ఇగో పాలంత వర్ణాలు సాగర మండలంలో పాలు తెచ్చుకున్నా ఆయన తమ్ముడు మీ మల్లెల పనులు వచ్చిందేమా తల్లి గారింటి పోతే ఏ పదార్థం మాకు మీ మల్లెలే పని మళ్ళా మా తమ్ముడు పుట్టక ముందు 12 ఏళ్ళు 12 అప్పుడే నన్ను చేసుకుంటూ అందుకే
అవునయ్యా అప్పుడే నన్ను ఇచ్చారు మీ గొప్పలకు ఏమంటారు అయ్యా కట్టె పట్టుకో కట్టె కింద పెట్టుకుంటూ కుటుంబం కాబట్టి కట్టె మీద కుటుంబం కదా దెబ్బలా కదా అందరు రావడం ఇలాంటి ఆపునగా మా అమ్మని సొంత పెట్టుకొని పెట్టా మా అమ్మ నాన్న అనుకోకుండా ఇద్దరు తిన్నా నాన్న ఎప్పుడైతే కుమ్మలకి ఇచ్చారో నా కుడి ప్రాణం లేదు ఎప్పుడైతే వచ్చింది అడుగు బుర్ర వంగిన మల్లెలు పోలేదు ఎందుకు పడతారో అన్న పనుల మగతన పెళ్లి కింద పుడితే ఎంత అవుతుంది సంసారం ఎట్లా వంగింది అని చెప్తున్నా నువ్వు వచ్చిన నువ్వు లేకపోతే ఏం లేదు ఎప్పుడే ఓ ఏం లేదు నువ్వు వచ్చేదే కాలేదు ఇవన్నీ మొత్తం మొత్తం అన్ని అయితే దానికే తల్లిలేదు దానికే ఎగులేదు దానికే పురుగులేదు దానికే ఇద్దరంతా మరగలేదు మాకున్నారు ఎవరికి మాగేటరు ఆడగొట్టుకొని గొప్పకేం రాలే నాకు వస్తాయే గట్లా మీ ఇంటికి రాలే మీ ఇంటికి రాలేదు మాకడ బరగమ ఎరుగున్నది పొరుగున్నది అందరూ అక్కడే ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు తల్లిగారింటికి అది పోతే వల్ల పదార్థం పోయి నేను తల్లిగారింటికి పోయి వస్తాం మా చేతికి ఇస్తున్న రూపాయలు లేదు నెట్టికి 10 రూపాయలు మీరు ఏంటి మగల్లారా నెట్టికి 10 రూపాయలు అంతే కదా అంతే నువ్వు అడిగినట్టునే అంటే నేను అడిగినట్టు చేద్దామా రాయి అయితే 10 వరాలు కావాలి మరి అమ్మగారు ఆడుతుంది మనకి ఎవరమ్మగారు ఇగో లగ్గబాయి ఇప్పుడు మీ మళ్ళీ కొత్త ఉన్నాగా చేయరేమో చూడకపోయారేమో మేము 24 ఏళ్ళు అవుతున్నది మేము పోయేస్తాం మీ అమ్మగారు ఏమి చెప్పలేదు అదే అదే ఏముంటే అసలు కొంతమందికి 25-24 ఏళ్ళు నడుకొస్తారయ్యా మా మమ్మల్ని కలిగింది తమ్ముడు అన్నలో వస్తున్నారు కొంతమందికి ఎక్కడున్నా వాళ్ళ ఎదురకుండొచ్చు కొత్తగా పెట్టారు చేయలేము పని లేదంటే ఎప్పుడు ఎప్పుడు పోయినా మరి కూడా ఇప్పుడు ఒక రోజు వేస్తాం అంటే ఒకరోజు వస్తాం 10 రూపాయలు 10 మందిని 10 రూపాయలు ఏమంటే వేస్తాము మరి మీరు వస్తుంది 10 రూపాయలు ఇయ్యా 10 వారాలు ఇస్తే తల్లిగారు వారంలో పోయి వస్తాం మీరు వస్తాం ఏమమ్మా బాబా ఉండలకమ్మా వేస్తామంట నాలేస్తామంట దంచుతామంట ఇస్తామంట మంచి 10 వారాలు కూడా మీరు సంపాదిస్తున్నారు పొద్దు కనుక రంగుల కాడ పిట్టలు కొట్టపోవాలి తెలంగాణ ఆదిపత్ర కావాలి పోవాలి మీరందరికీ మాకు మంచి 2 వారాలు ఇచ్చిపోతుంటే వచ్చిన వచ్చిన బాబా ఉండలకమ్మ నాకనేమో కట్టేసుకోపోట్లు వచ్చిన మొగడా మరి కోట పోతుందేమో తల్లి గారింటి కాదు ఆ లేక అడిగిందని ఇచ్చిందా అమ్మ ఒక 3 నాకేపోతే మీరు చల్లలేదు మనలకి లేదా వాళ్ళ దగ్గరనే నెత్తికి అనుకోని మా మారిని నేనే నాకే 10 రూపాయలు అయిపోతున్నాయి అమ్మాయిని కోట కొద్దిగా వేసింది కుమ్మల మన జలుపుడు చెల్లెల్లా
ఒక సంగతి ఏం సంగతి? మేము వాళ్ళు అక్క మీద కుక్క లెక్క. మేము మరిది మా మరిది అందరూ విన్నారా మా పేరు చెప్పలేమక్క. మేము మగవాడు మా మరిది రాత్రి ఏమన్నాలే మీ అక్క మీద కుక్క లెక్క. నీ ఓటు కూడా గట్టి ప్రసాదం ఇట్లా మాట్లాడా నేను అడిగిన మనం చెప్తున్నా కానీ మళ్ళా నీ మొగడు మా బాగా మనడే అక్క మా బాగా నీ మొగడే మన చెప్పి ఒకసారి నీ మగడే మనడే నీ మోడు మా బావ ఏమన్నాడే నీ మగడే మనడే బావ నిన్నేమన్నాడే అంటే పోతున్నట్టే అతనేమో కబిడ్లు కొట్టాలి కడిపడ్లు కావాలి సొట్టగల గొప్ప వగ తెచ్చుకోండి అమ్మ ఇంటికి వచ్చినాక తాగుంటే ఆ చేతుల్లో నేను బాగా నా మొగడు నీ మరిది కూడా కట్టలే అన్నాడమ్మా. ఓ నా మోడు నీ మడిలో కట్టినా అన్నది నిన్నమాడే ఓ పక్క అక్క నీ మోగ ఎట్లా అన్నాడు ఆ మోడికి గట్లనే అన్నాడు ఒంటలు పట్టుకెళ్ళ ఉండండి నేర్కుంటారని చెప్పింది అక్కడ అత్తమ్మ నీలమ్మతోటి ఈ విధంగా చెప్పినంత మనలో అమ్మవారు నీలమ్మ మనసులో ఏమంటున్నది నా యొక్క గోడలకు ఎదురు చూసి పొలం చూసి వ్యాపారం గుట్టి కొట్టిందో నా యొక్క గోడల్లో ఏడిన ముందు అమ్మలు తీసుకొని అక్కడ ఊకుమొకిస్తుంది నందకిచ్చి రాలే రాబట్టే ఏమిరా అమ్మవారు నీలమ్మ ఏమి చేస్తున్నది కొడుకు అన్నాలో అంటే రామ
బంగారం వంటిది పెరుగు భోజనాలు పెట్టింది ఎవరి భోజనాలు వాళ్ళకి పెట్టిందమ్మా